పథకాలు లేకుండా నీళ్ళు తీసుకొస్తారా? ఒక నిమిషం నర విజయ్ గారిని అడుగుదాం. విజయ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని ఎలా చూస్తారు? ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు వరద నీటిని రిజర్వాయర్లకి ఎత్తిపోయాలని సూచిస్తున్నారు. మరి ఏంటి అంటే అది సాంకేతికంగా ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? మీరేం చెప్తారు దీని గురించి? కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎప్పటికైనా అదే దిక్కు. కాళేశ్వరం 3 types గా మనం నీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినా, మొన్న చెప్పింది ఏంది, రిటైర్డ్ ఇంజనీర్లు వరద పోయి ఆంధ్రాకి ఇచ్చారు, పోతుంటేనే మనం ఎత్తుకోవచ్చు. ఇప్పుడు దేవాదులు ఎట్లా ఎత్తుతారండి? దేవాదులు మనటి వరకు వరద పోతుంటే ఎత్తేదే కదా. పోలవరం పట్టిసీమ ఎట్లా ఎత్తుతారు? వరద పోతుంటే నీళ్ళు ఎత్తడమే అన్ని ఉన్నటువంటిది. ఎత్తాల్సింది కరువు ఉన్నప్పుడు అక్కడ ఎత్తుకోవాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడుతుంటే ఎల్లంపల్లి దగ్గర కాళేశ్వరంలో పార్ట్ ఎల్లంపల్లి, మిడ్మానేర్. ఇప్పుడు మిడ్మానేర్ గాయత్రి పంప్ హౌస్ స్టార్ట్ చేశారు, అవన్నీ కాళేశ్వరంలో పార్ట్ కదా. పార్ట్ నుంచే ఎత్తి మిడ్మానేర్ లో పోస్తున్నారు. మిడ్మానేర్ నుంచి ఎత్తి మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అదేవిధంగా ఇంకొక అనంత సాగరు, గంధమల్ల దాకా పోతాయి. ఇవన్నీ కాళేశ్వరంలో పార్ట్. ఒక కరువు ఉంటేనేమో తీవ్రమైన కరువు ఉంటే, మన చిన్న కరువులో కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి కన్నపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి. ఎల్లంపల్లికి ఇప్పుడు 20 TMCల కెపాసిటీ అయితే దాదాపు 14 TMCలు ఈ రోజు కలిసి వచ్చాయి. ఎల్లంపల్లి పంపులు స్టార్ట్ చేశారు, మిడ్మానేర్ లో వస్తున్నారు, మిడ్మానేర్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ వరద. మీరు పట్టిసీమ గురించి ఎత్తారు నర విజయ్ గారు, పట్టిసీమ గురించి ప్రస్తావించారు. పట్టిసీమ ఇప్పుడే ఆన్ చేశారా మోటార్లు? గతంలో కాళేశ్వరం పంపులు ఆన్ చేసినప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం జలాలు తెలంగాణ అంతా సస్యశ్యామలం చేస్తున్నాయని మీరు చెప్తున్నట్టు, అలా సస్యశ్యామలం చేసినప్పుడు అప్పుడు ఆన్ కాలేదా పట్టిసీమ మోటార్లు? పట్టిసీమ అంటే వరద నీళ్లు ఎత్తిపోయడానికి. పట్టిసీమ ఉన్నది ఏంటంటే వరద నీళ్లు ఎత్తిపోయలేమని తెలంగాణ ముఖ్యమంత్రి అంటుంటే, పట్టిసీమ వరద నీళ్ళనే ఎత్తిపోసినటువంటి విషయము. మన నీళ్లే పోయి అక్కడ వాళ్ళు ఎత్తిపోసుకుంటారు. ఆడేం నీళ్లు ఆపి ఎత్తిపోసేది లేదు. పట్టిసీమ వాళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు. మనం ఈడ కూడా ఎత్తిపోసుకోండి. కన్నెపల్లి పంప్ హౌస్ లో 1,00,000 క్యూసెక్లు పోతుంటే పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చినాయి. రిటైర్డ్ ఇంజనీర్ చెప్పింది కూడా అదే, పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చినాయి, ఎత్తిపోయండి అని చెప్పారు. అది విషయం చెప్పింది. అంటే రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ వరద నీటిని పూర్తిగా ఇప్పుడు వినియోగించే ప్రణాళిక ప్రస్తుతం ప్రభుత్వానికి ఉందా? అసలు ఎత్తిపోయాల్సిందే. ఇప్పుడు ఎల్లంపల్లి దగ్గర స్టార్ట్ చేసారు. ఎల్లంపల్లి కూడా ఇంకా ఎక్కువ వరద వచ్చింది అనుకో, శ్రీరామ్ సాగర్ నుంచే వచ్చి అనుకోండి, డైరెక్ట్ మిడ్మానేర్కి వస్తాయి. అప్పుడు మిడ్మానేర్ నుంచే ఎత్తిపోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది అవసరం. అప్పుడు కరెంటు బిల్లు తగ్గుతుంది. ఒకటే మిడ్మానేర్ పంపులే నడుస్తుంటాయి. ఇది 3 రకాల కాళేశ్వరం. అందుకే తెలంగాణలో ఎంత కరువు వచ్చినా, ఎల్లినో కాదు, సూపర్ ఎల్లినో కాదు, ఇంకే కరువు వచ్చినా తెలంగాణకు, హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ గాని, తెలంగాణ రైతాంగానికి గాని కరువు అనే సమస్య లేదు. కాళేశ్వరాన్ని మనం కరెక్ట్ ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో అట్లా డిజైన్ చేసినటువంటి అంశం అది. దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తుమ్మిడియాటు దగ్గర అంటున్నారు. తుమ్మిడియాటు దగ్గర గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిజైన్ చూసినట్లయితే, మరి కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉంది. ఎందుకు 152 మీటర్లకు పర్మిషన్ తీసుకొచ్చి తుమ్మిడియాటు దగ్గర కట్టి ఎలా మీరు అడవు 2 సార్లు ఎత్తిపోయాల్సినటువంటి ఆ పని ఎందుకు ఫినిష్ చేయలేదు? 2005లో స్టార్ట్ చేసినటువంటిది 2005-6లో 2014 వరకు కూడా మొత్తం పైనుంచి కింది దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నటువంటిది. 152 మీటర్లకు అనుమతి ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు కూడా ఇంకా 2 ఏళ్ళు అయినా మహారాష్ట్ర సీఎంఏ అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు. ఇంకా అది ఇంకెట్లా డిజైన్ చేయాలనేది, ప్రీ ఫీజిబిలిటీ అనే దాని మీద 150 మీటర్లకు నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటిది. 150 మీటర్లకు కడితే ఎట్టుంటది ఏంది అనేది, ఎన్ని ఎకరాలు. దీనికి మళ్ళీ ఇప్పుడు సిడబ్ల్యూసీకి పోయి అనుమతి రావాలి, మళ్ళీ మహారాష్ట్ర ఒప్పుకోవాలి. మహారాష్ట్ర ఒప్పుకోవాలంటే పక్కకు చాప్రాల్ అభయారణ్యం ఉన్నది. అభయారణ్యంలో 2,000 ఎకరాలు పోతుంది. అభయారణ్యం ఉన్నటువంటి దేశంలో, భారతదేశంలో అభయారణ్యం ఉన్నటువంటి చోట పర్మిషన్లు ఇచ్చినటువంటి సందర్భమే లేదు ఇప్పటి వరకు. ఇండియన్ హిస్టరీలే లేనటువంటిది. అటువంటిది ఇప్పుడు 150 కట్టినా మీకు నీళ్లు మనం తీసుకోలేము. 152 అయితేనే 170-180 TMCల నీళ్లు తీసుకోగలుగుతాం. దానికి మహారాష్ట్ర అనుమతి ఇస్తలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అది మహారాష్ట్ర ఇప్పుడు సీఎంకి అపాయింట్మెంటే ఇస్తలేడు, ఇంకా తెలంగాణ సీఎం. అది వస్తే అదొక తీరు ఉంటుంది, అది రానటువంటిది. అందుకే డిజైన్ ఇట్లా చేసి తెలంగాణ డిజైన్, నీటి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి డిజైన్. ఇంతకుముందు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు, మళ్ళా పోయిన ఈ 3 ఏళ్ల నుంచి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం నీళ్లే కదా. వరద వస్తే మిడ్మానేర్ నుంచి ఎత్తిపోయడము, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయడము,
మిడిమానేరు కూలిపోతే కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే కట్టినటువంటిది. మల్లన్న సాగర్ అంత ముందు లేదు, రంగనాయక సాగర్ అంత ముందు లేదు, గంధమాల అంత ముందు లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేదు, అనంత సాగర్ లేదు. ఇవన్నీ నిండే కదా. మల్లన్న సాగర్ కు కొండా సురేఖ గారు పోయి నీళ్లు ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం కదా. ఆ రకంగా డిజైన్ చేసి, అందుకే కాళేశ్వరము తెలంగాణకు సూపర్ ఎల్లిని కదా ఇంకెంత కరెక్ట్ గా ఉపయోగించుకుంటే తెలంగాణలో డ్రింకింగ్ వాటర్ గానీ సాగునీటికి గానీ ఎన్నాళ్ళకైనా ఎంత పెద్ద కరువు వచ్చినా నీటి ఇబ్బంది అనేదే ఉండదు. కానీ తెలివిగా రాజకీయ వ్యవస్థ ఉపయోగించుకునేటువంటి పనిలో ఉండాలి. ఎన్డీఎస్సీ చెప్పలేదని ఒక మామూలు సాధారణ పౌరుడు ఎన్డీఎస్సీకి ఈమెయిల్ పెడితే ఎన్డీఎస్సీ మేము అట్లాంటి ఏం చెప్పలేదు, నీళ్లు ఎత్తిపోయాలి, నీళ్లు నిల్వ ఉంచుకునే సిస్టమ్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి తప్ప మేము అట్లాంటి ఏం చెప్పలేదని ఆయనకి ఈమెయిల్ ద్వారా కూడా సమాధానం ఇచ్చింది ఎన్డీఎస్సీ. అట్లా రాజకీయ వ్యవస్థ ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి సమయం. కరువు వచ్చినప్పుడు బీజేపీ వెర్షన్ కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, వెంకటరెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటరెడ్డి గారు మీరేం చెప్తారు? కాళేశ్వరం వ్యవహారంలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్త పోసుకుంటున్నారు. మధ్యలో అఫ్ కోర్స్ కాంగ్రెస్ మిమ్మల్ని కూడా బీఆర్ఎస్ తో పార్టీ కలుపుతుంది, ఇద్దరు